అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఆశ్రమం నుంచి రాగానే ఫస్ట్ చేసిన పనేంటో తెలుసా అండి? దేవుడి గదంతా కూడా శుభ్రం చేసుకొని పూజా సామాన్లు, విగ్రహాలు అన్నీ కూడాని శుభ్రం చేసుకోవటం అండి. అంటే ఇవి ఒక 10 నిమిషాల్లో, ఒక గంటలో అయిపోయే ప్రాసెస్ అయితే కాదండి. ఇవన్నీ శుభ్రం చేసుకోవటం అన్నానంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. మొత్తం ఒక 50 పైగా ఉంటాయండి వస్తువులన్నీ. అన్నీ ఇత్తడియే కావటంతోటి కొంచెం కొద్దిగా పని ఉంటుందండి. అలా అని చెప్పి ప్రతిరోజు ఈ పని ఉంటుంది అనేం కాదండి. నెలలో ఒకసారి శుభ్రం చేసుకుంటాము. అలానే ఎప్పుడన్నా కొంచెం మనకి దుమ్ముగా, ధూళిగా, డస్టీగా అట్లా పూజా మందిరం అనిపించిందనుకోండి, అప్పుడు కూడా శుభ్రం చేయిస్తూ ఉంటాననమాట అండి. అలాటప్పుడు పూజా మందిరాన్ని ఖాళీ చేసినప్పుడు మళ్ళీ ఈ విగ్రహాలన్నీ కూడా మొత్తం తోముతాననమాట అండి. తోముతున్నాను అని అన్నానని మరోలాగా అనుకోకండి. ఇత్తడి వస్తువులను అలానే అనాలి కదా! ఈ విగ్రహాలనన్నిటిల్ని నిమ్మ ఉప్పు వేసిన నీళ్ళల్లో ఒకసారి ముంచి లేపి, కొంచెం మెత్తని బ్రష్ తోటి అలా అలా రుద్ది, తర్వాత మంచి నీళ్ళతోటి ఒక 2 సార్లు కడగాలనమాట అండి. ఆ తర్వాత ఇట్లా ఫ్యాన్ కింద ఆరబెట్టేసేస్తాం. అంటే ఎక్కడ తడి లేకుండా ఉంటే ఇక నలుపు అవ్వదనమాట అండి. ఒక పూటంతా అలానే ఉంచేస్తానండి. ఇక మొత్తం నా పనులన్నీ అయిన తర్వాత తాపీగా కూర్చొని అప్పుడు బొట్లు పెట్టడం, ఈ పనులన్నీ చేస్తాననమాట. వీటన్నిటికి పసుపు, కుంకుమ, గంధం, బొట్లు దిద్దటానికి కూడా అండి చాలా టైం పడతదండి. నాకు బేబీ కూడా అప్పుడప్పుడు వచ్చి హెల్ప్ చేస్తదనమాట అండి. ఈ విగ్రహాలని అలంకరించడం అంటే చాలా ఇష్టం తనకి కూడా. బేబీ ఒకసారి రామ్మా అంటే వస్తదనమాట. ఇంక బేబీ, నేను ఇద్దరం కూర్చొని బొట్లు ఇవన్నీ కూడా అలంకరించేస్తూ ఉంటామండి. అలానే ఈ కొబ్బరికాయల్ని తోట నుంచి మొన్న తెచ్చుకున్నానండి. మామిడికాయలైతే పెద్ద ఎక్కువ లేవు గానీ, కొబ్బరికాయలు మాత్రం అవి కూడా ఎక్కువ లేవు. వాళ్ళు దింపేశారనమాట అండి మా సొంత తోటలోవి. ఏయో కొన్ని ఉన్నాయని తెచ్చుకున్నా. 8 కాయలో ఏమో ఉన్నాయండి అంతే. పాతయి కొన్నుంటే అవి. అన్నీ కలిపి పీచు తీయించాననమాట అండి. ఇవన్నీ కూడా బాగా ముదిరిపోయినియండి కాయలు. ఇంకా కొద్దిగే నీళ్ళు ఊగుతున్నయి. అవి కూడా త్వరలో ఇంకా ఇంకిపోతాయనమాట. అంటే నీళ్ళు ఇంకిపోవటం అని అంటే కురిడి కాయలయిపోతాయండి. కురిడి కాయని దేవుడికి కొట్టం. తెలుసు కదండీ! పిలక ఊడినా అలానే నీళ్లు లేకపోయినా దేవుడికి కొట్టమనమాట. దేవుడి దగ్గర కొట్టం. మామూలు మిగతాయి వాడుతూ ఉంటాము. అయితే ఇంకా డ్రైగా అయిపోతాయి, ఉన్న కొద్ది కొబ్బరి నీళ్ళు కూడా పోతాయి అనే భయం ఉంటే గనక తడి క్లాత్‌ని ఒకటి ఇట్లా మందపాటి క్లాత్‌ని కప్పి ఉంచితే కొబ్బరికాయలు కూడా హడలిపోకుండా ఉంటాయనమాట అండి. అడిలిపోవటం అంటే పగిలిపోవటం అనమాట. వాటిల్ని పగలకుండా, నీళ్ళన్నీ ఇంకిపోకుండా ఈ విధంగా జాగ్రత్త చేసుకున్నానండి. ఇవన్నీ కూడా పూజా సామానుల్లో భాగమేనండి ఇవన్నీ కూడాని. అంతే కదా! పూజా మందిరంలో ఉండేవి అనంటే పూజకు ఉపయోగించేయి. ఇంకా భక్తికి సంబంధించినవి అనమాట అండి. ఇక ఈ పూటంతా కూడా ఈ పనులన్నీ చేసుకున్నాను. ఇక ఇప్పుడంతా కూడా వారాహి నవరాత్రులు అని కూడా అంటున్నారు కదండీ! అంటే నాకు పూజా మందిరంలో వారాహి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. కానీ నేను ప్రత్యేకించి వారాహి నవరాత్రులని గాని, ప్రత్యేకించి ఫలానా పూజ అన్నట్లుగా ఏమీ లేదండి. ప్రతిరోజు విశేషమైన పూజే అండి. పూజా మందిరం మాత్రం ప్రతిరోజు, ప్రతిరోజు పండుగ అంటారు చూడండి. అలాగా ప్రతిరోజు పండుగ శోభతో కళకళలాడిపోతూ ఉండాలి అనేది నా కోరిక అనమాట అండి. అవి విశేషమైన పూజలైనా కాకపోయినా, ఆ రోజు ఏదన్నా విశేషం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా అలా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా నా పూజా మందిరం మాత్రం కళకళలాడిపోతూనే ఉంటదండి ఎప్పుడూ కూడాని. మంచి సువాసన వస్తుంది ఏంటా అని అనుకుంటే, ఇదిగోండి 10 మల్లె పువ్వులు పెట్టు, ఒకే ఒక్క మల్లె పువ్వు. ఇదిగోండి పువ్వు పూసిందనమాట. పైన ఉన్నాయి ఇంకా మొగ్గలు ఉన్నాయి. ఉదయం చూపిస్తానులేండి. ఇదన్నమాట. ఎంత సువాసన వస్తుందో అండి. ఇదిగో ఇక్కడ కూడా విడిచినవి. సాయంత్రం అయ్యేసరికండి చక్కగా విచ్చుకుని మంచి సువాసన వస్తూ ఉంటాయి అన్నమాట మల్లెపువ్వులు. మల్లెపువ్వు చూసారా, స్వామికి అలంకరిస్తానండి.
ఈ ముఖ్యంగా మల్లె పువ్వు పెద్ద పువ్వు ఉన్నది చూడండి, అది పూసినప్పుడల్లా కూడా నాకు భలే సంతోషంగా అనిపిస్తదండి. నేనెక్కడా చూడలేదు ఇటువంటి మల్లె పువ్వు. ఇది స్వామి కోసమని నాకు పెరట్లో పూస్తోందనమాట అని చెప్పి తెగ మురిసిపోతూ ఉంటాననమాట అండి. అందున ఈరోజే మొత్తం విగ్రహాలన్నీ కూడాని శుభ్రం చేసి చక్కగా బొట్లు అన్నీ దిద్దానేమో. ఈ మల్లె పువ్వులు విగ్రహాలన్నిటికీ అలంకరించి పెడితే బావుంటది అని అనిపించింది. నిజానికి ఇంకా మల్లె పువ్వులు పైకెక్కితే ఇంకొన్ని పూస్తాయండి, అందుతాయి. కానీ ఇంకా నేనైతే ఇప్పుడు పైకెక్కేమి పువ్వులు కొయ్యలేదండి. ఏవండీ మొక్కలన్నిటికి నీళ్లు సరిగ్గా పోయలేదనుకుంటా. అన్నీ వడిలిపోయి డల్‌గా ఉన్నట్టున్నాయనమాట అండి. ఏదో గుత్తి గులాబీ అన్నట్టుగా గుత్తి మల్లె పువ్వు అనుకుంటండి ఇది. అసలు ఎవరన్నా చూసారా అండి ఇటువంటి మల్లె పువ్వు? ఎన్ని రేఖలుంటాయోనండి. దాని నిండా కూడాని చిన్న చిన్న రేఖలు చాలా ఉంటాయి. ఈ మల్లె పువ్వులనుకోండి, ఈ ఒకదానిలో ఒకటి 3 పువ్వులున్నట్లుగా ఉంటాయి. ఆ గులాబీ పువ్వు లాంటి మల్లె పువ్వు మాత్రం అండి భలే సంతోషాన్నిస్తదిలెండి. అలానే స్మెల్ కూడా చాలా బాగా వస్తాయండి. కోసినయి ఓ 4 పువ్వులే అక్కడ అలంకరించి పెట్టినా, మొత్తం గదంతా కూడా మంచి మల్లె పువ్వుల వాసనొస్తదనమాట. నేను అగరబత్తులు ఎక్కువ వెలిగించనండి. ఉదయం పూట ఒక్కటి వెలిగిస్తాననమాట అంతే. ఎప్పుడన్నా సాయంత్రం పూట కూడా ఒక్క అగరబత్తి వెలిగిస్తాను. సాధారణంగా మంచి సువాసనొచ్చే పువ్వుల్ని పూజా మందిరంలో పెడతానండి. పారిజాతాలు పూసినంత కాలం పారిజాతాలు, మల్లె పువ్వులు ఇటువంటియన్నీ కూడా స్వామికి సమర్పిస్తానండి. చాలా రోజుల తర్వాత టీవీలో పాటలు చూస్తూ కూర్చున్నాను అనమాట అండి. విడిగా కూడా నేను టీవీ చూడటం తక్కువ. ఎప్పుడన్నా పాత సినిమాలు ఎప్పుడన్నా చూడాలనిపిస్తే అప్పుడొకటి చూస్తూ ఉంటాననుకోండి. విడిగా సీరియల్స్ గానీ ఇంకేమీ చూడనండి. అందున ఆశ్రమంలో అసలు టీవీ అన్న ప్రసక్తే లేదు. అసలు ఇట్లా ఆన్ చేయలేదు మేము. ఎంతసేపు అక్కడ రెస్ట్ తీసుకుందాము, మహా అయితే వీడియో ఏదన్నా చేద్దాం అంతే. దీనికే ఫిక్స్ అయ్యి ఉన్నానండి. అందుకనే కొద్దిసేపు ఈ పాటలేయో కొత్త పాటలొస్తుంటే చూస్తూ కూర్చున్నానండి. అలానే చాలా రోజుల తర్వాత నార్మల్ కర్రీ తిన్నట్లుగా అనిపిస్తోందండి. ఆశ్రమంలో ఉప్పు, కారం, నూనె ఇవి ఏమి ఉండవు కదా! ఇప్పుడు చపాతీ విత్ కర్రీ ఎంజాయ్ చేస్తున్నానండి. చిన్న చిన్న పువ్వులు పూస్తున్నాయి. అబ్బో! తెల్ల నల్లి అంటారు కదా, అది కూడా పట్టింది. మొక్కలకి నీళ్లు లేక అనుకుంటండి పసుపుగా అయిపోయినాయి ఆకులు. ఎలా అయినా మనం లేకపోతే అండి పనోళ్ళు అంతా మొక్కలకి నీళ్ళు వేయటం అది ఉండదు. ఆ డ్యూటీ నరసమ్మది. నరసమ్మ ఎగేసిందనమాట. మొక్కలను చూస్తే అర్థమైపోతుంది. ఆకులన్నీ పసుపుగా అయిపోయినాయండి. అంతా చూడండి ఎలా ఉందో. మనం లేకపోతే ఎలాగైనా సరిగా ఇంకా పట్టించుకోరండి. ముఖ్యంగా గార్డెన్ పని అయితే అస్సలు పట్టించుకోరు. కంద మొక్కలు వచ్చేసినాయి. ఏమండి ఇక్కడ గత కొన్నేళ్లుగా కంద దానికి అదే వస్తూ ఉంటుంది అనమాట. అంటే భూమిలో కంద అలా వదిలేస్తాం కదా, ఎప్పుడన్నా తీస్తే కొంచెం తీస్తాము. పూజ చేసుకోవటానికి కంద దానికి అది వచ్చేస్తుందండి. ఈ వారం 10 రోజుల్లో నేను లేను కదా, గమనించలేదు. వచ్చేసరికి అదిగోండి కంద మొక్కలు మీకు కనిపించేవి. అవి ఇక్కడ మట్టి తీసుకెళ్ళి మా పాత ఇంట్లో టబ్లో వేసుకున్నామండి. అందులో కూడా కంద ఉన్నట్టుంది, అక్కడొచ్చింది. ఈ కంద గత కొన్నేళ్ళుగా అలాగా కంటిన్యూగా అట్లా వస్తూనే ఉంటుందండి.
అది చాలా హ్యాపీనెస్ని ఇచ్చే అంశం అన్నమాట అండి. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇదంతా చూడండి ఎలా అయిపోయింది. అబ్బా, ఈ చెట్టు నేను ఎక్కడో సంపాదించి తెచ్చుకున్నానండి. సెంటుమల్లి అంటారు కదా, అది నీళ్లు లేక ఎలాగైపోయిందో. అయ్యయ్యో, సెంటుమల్లి చెట్టు అండి. గుత్తులు గుత్తులుగా పోస్తాయి పువ్వులు ఆ చెట్టు. ఈ మధ్య పాత చెట్లు ఎక్కడా దొరకట్లా. నేనేదో ఎతికి కష్టపడి సంపాదించి తెచ్చుకుంటే అది కాస్త ఎండగొట్టలేండి. చిగురు ఉన్నది కదా. ఈ పసుపు కూడా అంతే అండి, తీయలేదు కదా. ఇవన్నీ మీకు కనిపించేవన్నీ పసుపు అలా భూమిలోనే ఉన్నాయి కదా, వాటికి అయ్యే వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇట్లా అయ్యయ్యో ఎండిపోయినట్టు అయినాయి అమ్మ. ఇక ఒక వారం రోజుల పాటన్నా దగ్గర ఉండి పని చేయించుకోవాలండి పని వాళ్ళతో. నీ కూడా జీబురుగా పెరిగిపోయినాయి. ఇదిగోండి, ఈ చెట్టు ఆకులు కూడా పసుపుగా అయిపోయినాయి. నీళ్లు లేకపోతే ఇలాగా పసుపుగా అయిపోతాయండి. తర్వాత ఇంకా ఎండిపోద్ది అనమాట చెట్టు. ప్రాపర్గా ఏమీ శుభ్రం చేస్తున్నట్టు లేరు. మొత్తం ఎక్కడ చూసినా ఇదిగోండి ఇలాగే ఉన్నది. చిలకమ్మలు పిలిచేస్తున్నాయి, వస్తున్నానమ్మా.